హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ ఒక ఇద్దరు పెద్దోళ్ళని ఆటోలో ఎక్కారు ఫ్రెండ్స్. ఎక్కితే ఒకరుండుకొని ఏమంటున్నారంటే, ప్రతి దాని మీద రూ. 10 పెంచేసినారు. ఎప్పుడో వారంలో ఒక రోజన్నా ఉండింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయేలాగా ఉంది అని ఒకరంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు 100,00,00,000 అప్పు చేసేసాడంట. ఆ అప్పు మనమే తీర్చాలంట అని ఒకరంటా అన్నారు. ఏంది మీరు ఇలా డిస్కషన్ చేస్తున్నారు? ఏంది రూ. 10 పెరిగిపోయింది అనేసి చెప్పి అడిగారనమాట. అడిగితే మందు బాటల మీద ఒక రూ. 10 పెరిగిపోయిందమ్మా. రూ. 160ది రూ. 170 చేశాడు. 200 పైన ఏదేదో ఇంకో రూ. 10 పెంచాడంట. ఇలా పెంచి నాకు నవ్వొచ్చేసింది. అంటే అలా మాట్లాడుకుంటాను. నేను అప్పుడు అనుకుని నేను అడిగాననమాట. అలా 10, 20 పెంచితే కూడా గమ్మున ఇచ్చేసొస్తారు. మళ్ళా కష్టపడే వాళ్ళకి ఇయ్యొచ్చు కదా! ఇవ్వరు కదా! అనేసి చెప్పి అన్నాననమాట. అప్పుడంటే నాకిచ్చేది నీలాంటి కూతురే అమ్మా అనేసి అన్నాడు ఫ్రెండ్స్. అక్కడికి నేను ఇంకేం మాట్లాడేది సైలెంట్ అయిపోయాననమాట. మళ్ళీ ఎందుకని దాన్ని కూడా అడిగాననమాట. ఎందుకు అలా తాగేది అంత రేట్లు పెంచినా కూడా తాగేది ఎందుకని చెప్పనేసి అంటే, ఏం చేసేదమ్మా పిల్లకాయలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అన్ని బాధ్యతలు తీరిపోయినాయి. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వయసు. నేను ఇంకేం చేసేదమ్మా? ఎప్పుడో వారంలో ఒకరోజు తాగుతా ఉన్నా. నా కొడుకు అది కూడా అలా పెంచేసినాడు. ఇంకేం తాగుతానులే నేను అనేసి అని చెప్పి అంటా ఉన్నాడు ఫ్రెండ్స్. అలా మాట్లాడేసి కొంచెం నాకు నవ్వొచ్చేసిందనమాట. మాట్లాడేసి అలా గమ్మున వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.